ప్రేమించగలుగుతారు. ఫస్టు ప్రేమతత్వంతో ఉండాలి. ఆ ప్రేమతత్వంతో ఉంటే ఆ అనాహత చక్రం గూడా యాక్టివేట్ అవుతుంది. మనం సర్వజీవుల పట్ల, అన్ని ప్రాణుల పట్ల గూడా మనం ఆ చైతన్యాన్ని ఉంది అని మనం గుర్తిస్తా ప్రేమించగలుగుతామనమాట. సో, అందుకని మనం ప్రతిరోజు ఈ సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటూ ఉండాలనమాట. ఇలా చేయటం వల్ల చక్కగా మనం ఆత్మతో అనుసంధానం అవుతామనమాట. అది డైలీ ప్రతిరోజు మీరు లెగవంగానే స్ట్రెయిట్ ముందు మిర్రర్ దగ్గరికెళ్ళిపోయి ఈ అఫర్మేషన్స్ చెప్పేసుకోండి. ఈ 4 అఫర్మేషన్స్ ఉన్నాయి. ఆ 4 గనక ఒక పేపర్ మీద రాసుకొని ఆ మిర్రర్ పక్కన అంటించేసుకోండి. మిర్రర్ పక్కన అంటించుకుంటే అయి ఎప్పటికి అలానే ఉంటాయి గాబట్టి, చూస్తూ అయినా చెప్పుకోవచ్చు. 4 రోజులు మీకు కొత్తగా ఉంటది గాబట్టి చూస్తూ చెప్పండి. తర్వాత నోటికొచ్చేస్తాయి ఆ 4 అఫర్మేషన్స్. మీరు డైలీ మీరు చూడకుండా అలవాటయిపోతదనమాట. ఇంక ప్రాక్టీస్ అయిపోయిద్ది. నోటికొచ్చేస్తే ఈజీగా చెప్పగలుగుతారు. ఫస్ట్‌లో ఒక 4 రోజులు కొంచెం కొత్తగా ఉంటాయి గాబట్టి చూసి చెప్పుకోండి. ఓకేనా? లౌడ్‌గా పెద్దగా చెప్పుకోవాలి. యూనివర్స్‌కి ఏదైనా మనం పెద్దగా చెప్తేనే ఇనిపిస్తదనమాట. మనం మెల్లగా చెప్పుకునే దానికి ఆ ఫీలింగ్ అనేది రాదు. ఎప్పుడైతే మనం పెద్దగా చెప్పుకుంటామో అప్పుడు మన హృదయం నుంచి ఆ ఫీలింగ్ అనేది వస్తుందనమాట. ఆనందంతో చెప్పుకోవాలి. హ్యాపీగా, జాయిగా ఆల్రెడీ అయిపోయినియి. అన్ని పనులు అయిపోయినియి అన్నట్లుగా అలా చెప్పుకోవాలనమాట. దాన్ని డే క్రియేషన్ అంటారు. అది మీరు ఆ రోజు ఏ పనులున్నాయో అవి అయినా చెప్పుకోవచ్చు. మీకివాళ ఏమన్నా పనులున్నాయనుకోండి, ఆ పనులు అయిపోయినట్లుగా మీరు చెప్పుకోవచ్చనమాట. ఆ! మాస్టర్ నేనొకటి చెప్దామనుకుంటున్నా. చెప్పొచ్చా? చెప్పండి. చెప్పండి. ఆ! యాక్చువల్‌గా నేను జాయిన్ అవుతున్నా గానీ, ఎప్పుడు రోజు ఏదో ఒకటి సరిపోతుందనమాట. లైక్ బాబుతో అలా. బట్ హ్మ్. నాకు ఇవాళ అర్థమైందేంటంటే, లైక్ ప్రాక్టీస్ లేకపోతే ఏది పెద్ద ఏదో జరుగుతుందిలే క్లాసు అయిపోతుందిలే అన్నట్టే అనిపిస్తది. సో, కొత్తగా వచ్చినోళ్ళందరికీ ఏంటంటే, లైక్ ఒకరోజు జాయిన్ అయ్యాము, సరే అర్థమైపోయిందిలే అనుకున్నట్టు కాకుండా రోజు అదే ఉన్న అన్ని డేస్ అటెండ్ అయ్యి, అప్పుడు లాస్ట్ డే మీకు అర్థమవుతదనమాట. అంటే లైక్ నేను జాయిన్ అయినందుకు యూజ్ ఉంది అనేది అప్పుడు తెలుస్తది మీకు. సో, ఒకరోజు ఖచ్చితంగా జాయిన్ అయ్యి తెలుస్తుంది. లైక్ ఓకే. ఇయ్యే గదా చేసేది అనే ఇదిలో ఉండకుండా అందరూ జాయిన్ అయ్యి కరెక్ట్‌గా ఇది యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను గూడా అంటే మాక్సిమం ట్రై చేస్తాను. సో, ఇప్పుడు మా మదర్ ఉన్నారు. సో, మ్యాక్స్ ట్రై చేస్తాను. కుదరకపోతే చూస్తా. మ్యాక్స్ ముందు ట్రై మనం చేయాలి. మైండ్‌లో ఫిక్స్ అయిపోయామనుకోండి, ఆ! అది ఆ! ఆటోమేటిక్‌గా యూనివర్స్ మనకు సహకరిస్తది. నేను ఈ హ్మ్. 11 రోజులు నేను క్లాస్ జాయిన్ అయిపోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్ అవ్వకుండా ఉండాలి అని మనం ఎప్పుడైతే సంకల్పం పెట్టుకున్నామో, ఆటోమేటిక్‌గా పరిస్థితులు మనకి యూనివర్స్ కల్పిస్తదనమాట. మనకి ఆ పనులు ముందు గాని, తర్వాత గాని అయిపోయేలాగా లేకపోతే పోస్ట్‌పోన్ అయ్యేలాగా జరుగుతాయి.